నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది శీతాకాలపు ఉదయం. సూర్యుని యొక్క నులివెచ్చని కిరణాలు ఆ ఇంటి ప్రాంగణాన్ని చేరుకున్నాయి. ఆ ఇంటి కోడలు సంగీత వంటగదిలో టిఫిన్ రెడీ చేస్తూ ఉన్నప్పుడు వంటగది నుంచి పాత్రల శబ్దం వినిపిస్తూ ఉంది. సుమలత గారు హాయిగా సోఫాలో కూర్చొని టీ తాగుతున్నారు. నువ్వు వంటగదిలో వంట చేస్తున్నావా లేదంటే యుద్ధం చేస్తున్నావా? ఆ పాత్రల శబ్దం ఎందుకంతలా వినిపిస్తోంది? ఆ వంట కూడా ఎంతసేపు చేస్తావు? వినయ్ ఆఫీస్కి వెళ్ళాలి, ఆలస్యం అవుతుంది. గబ్బగబ్బా పని పూర్తి చెయ్యి. కూరల్లో మసాలాలు కాస్త ఎక్కువ ఉండేలా చూసుకో. నీ చేత్తో చేసిన భోజనం చాలా చప్పగా ఉంటుంది. అలాంటి భోజనం నాకు అస్సలు నచ్చడం లేదు అని సుమలత గారు మాట్లాడుతూ ఉండగానే వినయ్ తన ఆఫీస్ బ్యాగ్ తీసుకుని ఆఫీస్కు వెళ్ళడానికి రెడీ అయ్యి బయటకు వచ్చాడు. బయటకు రాగానే బ్యాగ్లోంచి ఒక కవర్ తీసి నేరుగా తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా, ఇదిగో ఈ నెల జీతం. నేను రాత్రి ఆఫీస్ నుంచి వచ్చేసరికి నువ్వు నిద్రపోతున్నావు, అందుకే రాత్రి ఇవ్వలేకపోయాను అని చెప్పగానే, అవును బాబు, నేను నిన్న తొందరగా నిద్రపోయాను అంటూనే కవర్ నుంచి డబ్బులు తీసి డబ్బులన్నీ లెక్క పెట్టడం మొదలు పెట్టింది ఆవిడ. అమ్మా, వచ్చే నెలలో నాకు ప్రమోషన్ వస్తుంది, నా జీతం వచ్చే నెల నుంచి పెరుగుతుంది అంటూ వినయ్ ఆనందంగా అన్నాడు. అప్పుడు సుమలత గారి కళ్ళు ఒక్కసారిగా ఆనందంతో మెరిశాయి. చాలా సంతోషం బాబు, నేను కూడా అదే కోరుకుంటున్నాను. మీ నాన్నగారు ఈ రోజు మనతో ఉండుంటే నేను ఈ రోజే గుడికి వెళ్ళి నీ జీతం పెరుగుతున్నందుకు దేవుడికి అర్చన చేయించొచ్చేదాన్ని అన్నారావిడ. సుమలత గారు వయసు పైబడినా కూడా ప్రతి రూపాయిని తన చేతిలోనే ఉంచుకొని ఖర్చు పెట్టేవారు. కోడలొచ్చినా కూడా ఇప్పటి వరకు ఆ ఇంట్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇంట్లో ప్రతి ఖర్చు తన చేతుల మీదగానే జరుగుతుంది. ప్రతి ఖర్చుని పుస్తకంలో లెక్క రాసుకుంటుంది ఆవిడ. కానీ ఇంటి పనుల్లో మాత్రం కోడలికి అస్సలు సహాయం చెయ్యనే చెయ్యదు. ఎప్పటిలాగానే సంగీత వంటగదిలో బిజీగా ఉండగానే వినయ్ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. సంగీత, సంగీత, బ్రేక్ఫాస్ట్ రెడీ అయితే పెట్టు, నాకు లేట్ అయిపోతుంది అని పిలవగానే సంగీత కిచెన్ నుంచి బ్రేక్ఫాస్ట్ తెచ్చి తొందరగా వినయ్కి బ్రేక్ఫాస్ట్ వడ్డించింది. భర్తతో పాటు అత్తగారికి కూడా టిఫిన్ వడ్డించింది. తిన్న తరువాత వినయ్ ఆఫీస్కు వెళ్ళడానికి బయటకు వచ్చాడు. ఆ తరువాత వంట పనంతా ముగించుకొని సంగీత కూడా తన గదిలోకి వెళ్ళిపోయింది. ఇంతలోనే హాల్లో ఉన్న ఫోన్ రింగ్ అయ్యింది. సుమలత గారు ఫోన్ ఎత్తి, హలో, ఎవరు అనగానే, అమ్మా, నేను అనూషని అంటూ అవతల వైపు నుంచి అనూష గొంతు వినిపించింది. వెంటనే సుమలత గారి మొహం సీరియస్ అయిపోయింది. అనూష, నీ గొంతులో ఎందుకంత విచారం అని అడగగానే, నాకు ఇక్కడ ఏమీ బాగోలేదమ్మా, అసలు నా పరిస్థితి రోజు రోజుకి దారుణంగా తయారవుతుంది. ఆ మనిషి నాతో ఎలా మాట్లాడుతున్నాడో తెలుసా? నేనేదో వాళ్ళకి దాసురాల్ని అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇక నేను భరించలేనమ్మా, నేను మన ఇంటికి వచ్చేస్తున్నాను అంది అనూష. ఇదంతా విన్న సుమలత గారు కూడా కోపంతో పెద్ద స్వరంతో చెప్పారు, వాళ్ళకి ఎంత ధైర్యం! నువ్వేమి బాధపడొద్దు, నువ్వు వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చేసేయి, ఇక్కడ హాయిగా ఉందువు గాని అని సుమలత గారు అనగానే, అనూష, అమ్మా, నేను అక్కడికి వచ్చిన దగ్గర నుంచి అన్నయ్య వదిన నాకు క్లాసులు పీకటం మొదలు పెడతారేమో అని అంది. వెంటనే సుమలత గారు, వాళ్ళ గురించి నువ్వేమీ ఆలోచించాల్సిన పని లేదు, నా కొడుక్కి నేను చెప్పుకుంటాను. మీ వదినకి ఈ ఇంటి పరిస్థితులన్నీ అర్థమయ్యేలా నేను చేస్తాను. తనేం కట్నం తీసుకురాలేదు, ఇది నీ ఇల్లు. నేను బ్రతికున్నంత వరకు ఈ ఇంటి తలుపులు నీకోసం తెరిచే ఉంటాయి. నువ్వు వెంటనే నీ సామాన్లన్నీ సర్దుకుని ఎలాంటి భయము పెట్టుకోకుండా ఇంటికి వచ్చేసేయి. అలా ఇబ్బందులు పడుతూ ఆ ఇంట్లో నువ్వు ఎంతకాలం కష్టపడతావు అనగానే, అనూష, అవునమ్మా, నేను ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండలేను. ఈ ఇంట్లో నేను ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైపోతున్నాను. ఈ రోజే నీ దగ్గరకు వచ్చేస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది అనూష. అనూషకి తన తల్లి దగ్గరకు పుట్టింటికి రావడం ఎప్పుడూ ఒక రిలీఫే. ఇక్కడైతే తనకి ఎలాంటి బాధ్యతలు ఉండవు, ఎలాంటి పని చేయాల్సిన అవసరమూ లేదు, ఎవ్వరి మాట వినాల్సిన అవసరం కూడా లేదు.
ఇలాంటి ప్రవర్తన స్వయంగా తన తల్లి ద్వారానే నేర్చుకుంది. స్వయంగా తన పెళ్లి సమయంలో కూతుర్ని అత్తగారింటికి పంపించేటప్పుడు సుమలత గారు తన కూతురికి ఇలాంటివన్నీ నేర్పించి పంపించారు. అమ్మా అనూష, నువ్విప్పుడు మీ అత్తగారింటికి వెళుతున్నావు. ఇది నీ జీవితంలో 2వ అధ్యాయం. గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఇక నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అనగానే అనూష, అమ్మా నీ మాటల అర్థం ఏమిటి అంటూ ఉత్సాహంతో అడిగింది. వెంటనే సుమలత గారు, మీ అత్తగారు మామగారు ఆధిపత్యంలో నువ్వు జీవించాల్సిన అవసరం లేదు. ఇక నుంచి ఆ ఇంటి పెత్తనం అంతా నీ చేతుల్లో పెట్టుకోవాలి. నీ భర్తని ముందుగానే అదుపులో ఉంచుకో. నువ్వు ఆ ఇంట్లో ఎవ్వరితోనూ మాట్లాడొద్దు. మీ ఆయనని కూడా మీ అత్తామామలతో మాట్లాడనివ్వద్దు. నువ్వు అందరితో కలిసిపోతే అందరూ నీ నెత్తినెక్కి కూర్చుంటారు, నీ మీద ఆధిపత్యం చలాయిస్తారు. అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ ఆయనని ఒప్పించి మీ అత్తగారు మామగారికి దూరంగా ఉండడానికి ప్రయత్నించు. అప్పుడే నువ్వు స్వేచ్ఛగా ఉంటావు. దానికోసం నువ్వు పోరాడాల్సి వచ్చినా సరే వెనకాడొద్దు. ఎలాగైనా మీ ఆయన్ని బెదిరించైనా భయపెట్టైనా బుజ్జగించైనా సరే మీరు ముందుగా వేరు కాపురం పెట్టండి అని చెప్పారు. సుమలత గారు చెప్పిన ఈ మాటల్ని మనసులో పెట్టుకొని అనూష తన అత్తామామల ఇంట్లోకి ప్రవేశించింది. అత్తగారు మామగారు చాలా మంచివారు, చాలా ముక్కుసూటి మనుషులు. అనూషని తమ సొంత కూతురులాగానే భావించేవారు. తన భర్త కూడా ఆ ఇంట్లో తనకి ఎలాంటి సమస్య రాకుండానే చూసుకునేవాడు. అజయ్ కూడా అనూషని సంతోషంగా ఉంచడానికి సాయశక్తులా ప్రయత్నించేవాడు. కానీ పెళ్ళైన కొద్ది రోజులకే అక్కడున్న ప్రశాంతమైన వాతావరణంలో అనూష సంతోషంగా ఉండలేకపోయింది. పెళ్ళైన తర్వాత రోజు నుంచి తను తన తల్లి ఆదేశాలన్నింటినీ పాటించడం ప్రారంభించింది. ఇంట్లో శాంతి అనేదే లేకుండా చేసింది. ఇప్పుడు తన వివాహం జరిగి దగ్గర 1 సంవత్సరం అవ్వస్తోంది. ఈ సంవత్సరంలోనే అనూష తన అత్తామామలతో గొడవపడి 3వసారి పుట్టింటికి వస్తోంది. అనూష బ్యాగ్ సర్దుకొని అత్తగారింటి గుమ్మం నుంచి బయటకు నడిచి పుట్టింటి గుమ్మం తొక్కింది. ఆమె కళ్ళల్లో కోపం, ద్వేషం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనూషని తలుపు దగ్గర చూడగానే సుమలత గారు గబగబా తన చేతిలోని బ్యాగ్ తీసుకుంటూ ముందుకెళ్ళి, రా తల్లి, నీ కోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి కూతుర్ని తన గదిలోకి తీసుకెళ్లిపోయింది. అప్పుడే అనూష ఏడుస్తూ, అమ్మా, నా భర్త నన్ను ఉదయం 10 దాకా కూడా పడుకోనివ్వడం లేదు. ఇంట్లో పనులన్నీ నేనే చేయాలని చెబుతున్నాడు. నన్ను ఆ ఇంట్లో పని మనిషిని చేయాలనుకుంటున్నాడు. అత్తగారికి మామగారికి సేవలు చేయాలని, వాళ్ళ పనులన్నీ నేనే చూసుకోవాలని చెబుతున్నారు. ఈ పనులన్నీ నా వల్ల కావమ్మా, అవన్నీ జరిగే పనులు కాదు అని అనూష అనగానే సుమలత గారు కూడా కూతురు మాటలతో ఏకీభవించారు. మీ అత్తింటి వాళ్ళు అసలు ఏమనుకుంటున్నారు? నువ్వు నా కూతురువి, నిన్ను ఒక పని చేసే మిషన్ లాగా భావిస్తున్నారా వాళ్ళు? కానీ నువ్వు ఒక పని చేసే యంత్రంలా మారడానికి నేను అస్సలు ఒప్పుకోను. నీకు ఇదివరకే వివరించి చెప్పాను. నీ హక్కుల కోసం నువ్వే నిలబడాలి. నువ్విప్పుడు సరైన పనే చేశావు. నువ్విక్కడికి వచ్చేసి మంచి పని చేశావు. నువ్వు ఎవ్వరికీ బానిసవి కావు. వాళ్ళు నిన్ను అర్థం చేసుకోలేకపోతే నువ్వు వాళ్లతో కలిసి బ్రతకాల్సిన అవసరం ఏమిటి అని మాట్లాడుతూ ఉండగానే సంగీత మంచినీళ్ళు తీసుకుని గదిలోకి వచ్చింది. వెంటనే సుమలత గారు కోడలితో, సంగీత, ఇప్పుడే నా కూతురు ఇంటికి వచ్చింది. ఈ రోజంతా తను గదిలోనే ఉండి విశ్రాంతి తీసుకుంటుంది. ఈ రోజు నువ్వు తనకిష్టమైన ఆహారం వండు. ఆ ఇంట్లో తను ప్రశాంతంగా ఉండలేకపోతుంది. ఈ రోజు అత్తామామలు భర్త ఒత్తిడికి దూరంగా ఉంది కాబట్టి హాయిగా ప్రశాంతంగా తింటుంది అని చెప్పగానే సంగీత తల ఊపి భోజనం సిద్ధం చేయడానికి వెళ్ళిపోయింది. భోజనం చేసిన తర్వాత అనూష సుమలత గారు తమ గదిలోనే గంటల తరబడి మాట్లాడుకుంటూనే ఉన్నారు. అనూష తన అత్తింటి వాళ్ళ గురించి ఫిర్యాదులు చెబుతూనే ఉంది. సుమలత గారు అనూషకి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. వంటగదిలో పనులన్నీ ముగించుకున్న తరువాత సంగీత సాయంత్రం కాసేపు విశ్రాంతి తీసుకుందామని తన గదిలోకి వెళ్ళింది. అప్పుడే అనూష తన తల్లితో, అమ్మా, సాయంత్రానికి నాకు చపాతీ ఇంకా రాజ్మా కర్రీ కావాలి, చెయ్యమని వదినతో చెప్తావా అంది. వెంటనే సుమలత గారు కొడుకు గదిలోకి వెళ్ళి, సంగీత, మధ్యాహ్నం నువ్వు ఎలాంటి వంట చేశావు? అది అనూషకు అస్సలు నచ్చలేదు. చప్పగా రుచి పచి లేని ఆహారం సిద్ధం చేశావు. వెంటనే వినయ్కి ఫోన్ చేసి మంచి ఫుడ్ ఏదైనా మంచి రెస్టారెంట్ నుంచి తీసుకురమ్మని చెప్పు
తను కడుపు నిండా తింటేనే కదా తన మానసిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. తను అక్కడ ఎంతో బాధని అనుభవించి ఇక్కడికి వచ్చింది. తనను బాగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే కదా అనగానే సంగీత చిరునవ్వు నవ్వుతూ, సరే అత్తయ్య గారు, నేను వెంటనే మీ అబ్బాయికి కాల్ చేసి చెప్తాను అని చెప్పింది. సుమలత గారు తన గదిలోకి వెళ్ళిపోగానే ఆలోచిస్తూ కూర్చున్న అనూష, అమ్మా, నాకిక ఎలాంటి సమస్య రాదు కదా, నేనిక హాయిగా ఇక్కడే ఉంటాను అనగానే సుమలత గారు, నువ్వు ఇక్కడే ఉండమ్మా, నీకిక్కడ అడ్డు చెప్పేదెవరు, ఇది నీ ఇల్లు అంటూ తన కూతురి తల నిమురుతూ చెప్పారు. సంగీత తన భర్త వినయ్కి ఫోన్ చేసింది. 2వ రింగ్లోనే వినయ్ ఫోన్ ఎత్తాడు. సంగీత గొంతు వినగానే, సంగీత, నువ్వు ఇప్పుడు ఎందుకు కాల్ చేసావో చెప్పు, అంతా ఓకేనా, నాతో మాట్లాడాలనిపించిందా అంటూ కొంచెం రొమాంటిక్గా అన్నాడు వినయ్. సంగీత తేలిగ్గా, అవునండి, అంతా బాగానే ఉంది, నేను మీతో ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను, మీరు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు బిర్యానీ తీసుకురండి అని చెప్పగానే, బిర్యానీ ఎందుకు, నీకు తినాలనిపిస్తుందా అని అడిగాడు వినయ్. లేదు లేదు, మీ చెల్లెలు పొద్దునే ఇంటికొచ్చింది, అందుకే అత్తయ్య గారు తన కోసం బిర్యానీ ఆర్డర్ చేయమని చెప్పారు అని చెప్పగానే, పోయినసారి వచ్చినప్పుడు కూడా ఉన్న 4-5 రోజులు బయట రెస్టారెంట్ నుంచే ఫుడ్ ఆర్డర్ చేయించుకుంది అనూష అని తలుచుకుని మనసులోనే చిరాకు పడ్డాడు వినయ్. వదిన అత్తయ్యతో ఏం చెప్తుందో నాకు తెలియదండి, బహుశా తన అత్తామామలతో అజయ్తో ఏదైనా గొడవ జరిగి ఉండుండొచ్చు అని చెప్పగానే వినయ్ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఆ తర్వాత కోపంగా అన్నాడు, అత్తామామలతో కలిసి ఉండడమే ఒక ఆడపిల్లకి అందం, ఆ విషయం ఎన్నిసార్లు చెప్పినా అనూషకి అర్థం కాదు, మా అమ్మ కూడా ప్రతి చిన్న సమస్య రాగానే తనని ఇంటికొచ్చేయమని పిలుస్తుంది, అది కూడా కరెక్ట్ కాదు, ప్రతిసారి అమ్మ తన కూతురు ఇక్కడ ఉండడం వల్ల తనకు విశ్రాంతి లభిస్తుంది అని భావిస్తుంది, తన ఆందోళన కూడా సరైందేనేమో, కానీ మా అమ్మ కూడా ఒక తల్లి కావడం వల్ల కూతురు బాధని చూడలేకపోతుంది అనుకుంటూ వినయ్ గట్టిగా ఊపిరి పీల్చుకొని, సంగీత, నాకు ప్రస్తుతం ఆఫీస్లో చాలా పని ఉంది, నేను వచ్చేటప్పుడు దారిలో ఏదో ఒక రెస్టారెంట్లో ఫుడ్ తీసుకొని వస్తాను, నేను 9 గంటల్లోపే ఇంటికి వచ్చేస్తాను అని చెప్పాడు వినయ్. రాత్రి 9 గంటలు అవుతోంది. అదే సమయంలో వినయ్ ఫుడ్ ప్యాకెట్లు తీసుకొని ఇంటికొచ్చాడు. సంగీత తన చేతిలో నుండి ఫుడ్ ప్యాకెట్స్ తీసుకొని కిచెన్ వైపుగా వెళ్ళింది. వినయ్ అనూష గదిలోకి వెళ్ళాడు. గదిలో ప్రశాంతంగా టీవీ చూస్తున్న అనూషని చూసి, అను, ఎలా ఉన్నావురా, అంతా బాగానే ఉంది కదా అంటూ అడిగాడు. అనూష టీవీ రిమోట్ పక్కన పెట్టి ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టింది. కళ్ళల్లోంచి నీళ్లు కారడం మొదలయ్యాయి. అన్నయ్య, నేనిక భరించలేనన్నయ్య, అక్కడ అందరూ నన్ను పని మనిషిలా చూస్తున్నారు, ఉదయం నుంచి రాత్రి వరకు నాతో పని చేపిస్తున్నారు, పని విషయంలో తప్ప నేను వాళ్ళకెందుకు పనికిరాను, నా భర్త కూడా నాకు సపోర్ట్ చేయడం లేదు అని చెప్పింది. తను చెప్పే ప్రతి మాటని శ్రద్ధగా విని ప్రశాంతమైన స్వరంతో, నువ్వేమి కంగారు పడకు అనూష, నేను అజయ్తో మాట్లాడతాను అన్నాడు వినయ్. సుమలత గారు గదిలోకి వచ్చేసరికి కూతురు కన్నీళ్లు పెట్టుకోవడం చూసి ఆవిడకి చాలా కోపం వచ్చింది. నువ్వేమీ అజయ్తో మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు, అలాంటి వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు, 4 రోజులు అనూష ఇక్కడ ఉంటే వాళ్ళ తిక్క కుదిరి వాళ్లే మన దగ్గరకు వస్తారు అనగానే వినయ్, అమ్మా, అది సమస్యకు పరిష్కారం కాదు, ప్రతిసారి అనూష అలిగి పుట్టింటికి వచ్చేస్తే సంబంధాలను నిలబెట్టుకోవడం తనకు ఎలా తెలుస్తుంది, అనూష, నువ్వు కూడా అత్తామామల ఇంట్లో కొన్ని సర్దుబాట్లు చేసుకోవాలి అనగానే, అనూష, ఆ మనుషులు అలా ఉంటే నేను ఎలా సర్దుబాట్లు చేసుకోవాలన్నయ్యా అంటూ పెద్ద గొంతుతో చెప్పింది. ఆయన నన్ను తీసుకెళ్లడానికి వచ్చినా కూడా నేను మాత్రం అక్కడికి వెళ్లే ప్రసక్తే లేదు, నేనిక ఆ వ్యక్తులతో కలిసి ఉండలేను, నేను నిర్ణయం తీసేసుకున్నాను, నేనిక వాళ్లతో కలిసి జీవించను అంది. వెంటనే సుమలత గారు వినయ్ వైపు చూస్తూ, నువ్వు తన చెల్లెలివి, నీ బాధ తను అర్థం చేసుకోకుండా ఎలా ఉంటాడు, ఇది నీ ఇల్లు, నీకిక్కడికి వచ్చే హక్కు ఎప్పుడైనా ఉంది అనగానే వినయ్, అవునమ్మా, నేను తన బాధను చూస్తున్నాను, కానీ నేను మళ్ళీ మళ్ళీ చెప్పేదేంటంటే, అత్తమామలతో గొడవ పెట్టుకుని ఇలా పుట్టింటికి రావడం వల్ల సమస్యలు ఇంకా ఇంకా ఎక్కువ అవుతున్నాయి, తన గౌరవం, ఆ ఇంట్లో తన స్థానం రెండూ పోతాయి ఈ విషయాల వల్ల, నేను వ్యక్తిగతంగా వెళ్ళి వాళ్లతో మాట్లాడతాను, అసలు సమస్య ఏమిటో తెలుసుకుంటాను అన్నాడు వినయ్.
సుమలత గారు కోపంగా, అనూష ఇంట్లో ఉండడం వల్ల నీకు ఏం ప్రాబ్లం లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. నా కూతురు ఇప్పటికే చాలా బాధపడిపోతుంది. పైగా నువ్వు ఇలా చేయడం వల్ల తనని మరింత ఇబ్బంది పెడుతున్నావు. ఇక ఇంట్లో ఆ విషయం గురించి చర్చ ఉండకూడదు. అమ్మా అనూష, నువ్వు భోజనం చేద్దువుగానిరా అంటూ సుమలత గారు తనని బయటికి తీసుకెళ్లిపోయారు. తర్వాత రోజు ఉదయం సంగీత 2 రోజుల బట్టలు అలాగే ఉండిపోవడంతో వాషింగ్ మిషన్లో వేసింది. వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి మిగిలిన పనులన్నీ త్వరగా పూర్తి చేయాలి అని అనుకుంది. అప్పుడే అనూష గదిలో నుంచి బయటకొచ్చి, నా బ్యాగులో కూడా ఉతకాల్సిన బట్టలు చాలానే ఉన్నాయి వదినా అంటూ జుట్టు ముడి వేసుకుంటూ చెప్పింది. సుమలత గారి దగ్గరలోనే కూర్చుని టీ తాగుతూ ఉన్నారు. వెంటనే లేచి ఆవిడ, నో ప్రాబ్లం అనూష, నేను సంగీతతో చెప్తానులే అనగానే సంగీత తలపైకెత్తి అనూష వైపు చూసింది. కానీ సుమలత గారు ఏమీ మాట్లాడకుండా అనూష బ్యాగ్ అంతా ఖాళీ చేసి బట్టలన్నీ తీశారు. వెంటనే వాటిని సంగీత దగ్గరికి తీసుకొచ్చి, ఈ బట్టలన్నీ ఉతుక్కోవడానికి నా కూతురికి వాళ్ళ ఇంట్లో ఎంత ఇబ్బందిగా ఉండుంటుందో, వీటన్నింటినీ కాస్త చేత్తో ఉతికేయి అని చెప్పారు. అప్పటికే వాషింగ్ మిషన్లో బట్టలు నిండా ఉన్నాయి. ఇప్పుడు అనూష బ్యాగ్ నుంచి కూడా బట్టలు తీసుకొచ్చారు. సంగీత కళ్ళకి పెద్ద బట్టల కుప్ప కనిపించగానే తనకి ఆయాసంగా అనిపించింది. కానీ తను ఏమీ మాట్లాడకుండా పని చేయడం మొదలుపెట్టింది. అనూష మాత్రం సోఫాలో కూర్చుని సోషల్ మీడియాలో పోస్టులు, షార్ట్స్ చూస్తూ ఉంది. కొంత సమయం తర్వాత సుమలత గారు సంగీత దగ్గరకు వచ్చి, సంగీత, ఎంతసేపు చేస్తావా ఆ పని? త్వరగా కానివ్వు, నువ్వు బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి కదా. అమ్మా అనూష, టిఫిన్ ఏం చేయమంటావు అని అడిగారు. తను ఫోన్లో నుంచి కళ్ళు కూడా తిప్పకుండానే, నాకు పూరి ఇంకా ఆలు కర్రీ కావాలమ్మా అని చెప్పింది. ఆ బట్టలన్నీ ఉతికేసి సంగీత గబగబా వంటగదిలోకి వచ్చి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడం ప్రారంభించింది. సంగీత కళ్ళల్లో అలసట స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడే వినయ్ రెడీ అయ్యి టిఫిన్ చేయడానికి హాల్లోకి వచ్చాడు. సంగీత మాత్రం నిశ్శబ్దంగా టిఫిన్ రెడీ చేయడంలో బిజీగా ఉంది. మధ్య మధ్యలో వాషింగ్ మిషన్లో బట్టలు ఆరేయడం, మిగతా పనులు చూసుకుంటూ అటు ఇటు తిరుగుతూనే ఉంది. అనూష మాత్రం తన ఫోన్లో బిజీగా ఉంది. అప్పుడప్పుడు నవ్వుతూ తన తల్లితో ఏదో మాట్లాడుతూ ఉంది. తల్లి కూతుర్లిద్దరూ ఫోన్ చూసుకుంటూ నవ్వుకుంటూ సోఫాలో కూర్చునున్నారు. సంగీత మాత్రం వంటగదిలో సతమతం అయిపోతుంది. అదంతా చూసిన వినయ్కి కొంచెం బాధగా అనిపించింది. తల్లితో చెల్లితో మాట్లాడాలి అని అనిపించింది. ఇంటి పనుల్లో కాస్త సంగీతకు సహాయం చేయమని చెప్పాలి అని అనిపించింది. కానీ తనని తాను నియంత్రించుకున్నాడు. ఏదైనా చెబితే అమ్మ బాధపడుతుందేమో, ఎవరికి తెలుసు, అనూష కూడా ఇది తనకి జరిగిన అవమానంలా భావిస్తుందేమో. ప్రశాంతంగా ఉన్న ఇంటి వాతావరణాన్ని చెడగొట్టడం కంటే మౌనంగా ఉండడమే మేలు. సంగీత చాలా తెలివైంది, తను అన్నింటినీ మేనేజ్ చేస్తుంది అనుకున్నాడు వినయ్. రోజులు గడిచే కొద్దీ సంగీత ఉదయం నుంచి రాత్రి వరకు బట్టలు ఉతకడం, ఆ బట్టల్ని ఆరబెట్టడం, ఆరాక వాటిని మడచడం, తన చెల్లెలకి ఇష్టమైన వంటలన్నీ చేసి పెట్టడం, ఇలాంటి పనుల్లో నిమగ్నమై ఉండేది. పాత్రలు క్లీన్ చేయడం, వంటగది క్లీన్ చేసుకోవడం, ఇవన్నీ తన పనులే. కానీ అనూష మాత్రం రోజు టీవీ చూస్తూ ఫోన్ చూస్తూ సమయాన్ని గడిపేది. కొన్నిసార్లు తన స్నేహితులతో కలిసి షాపింగ్కి వెళ్ళేది. ఒకరోజు ఉదయాన్నే అనూష రెడీ అవుతూ ఉంది. సుమలత గారు, ఎక్కడికి వెళుతున్నావు అనూష, ఎందుకు రెడీ అవుతున్నావు అని కూతురుని అడిగినప్పుడు, అమ్మా, నా ఫ్రెండ్ రేఖ ఫోన్ చేసింది, నేను తనతో కలిసి షాపింగ్ మాల్కి వెళుతున్నాను. చాలా రోజుల నుంచి అస్సలు షాపింగే చేయలేదు. అందుకే ఇప్పుడు నా కోసం ఏదైనా కొనుక్కోవాలి అని అనుకుంటున్నాను. అందుకే నేను రెడీ అవుతున్నాను. అమ్మా, నేను నా కోసం డ్రెస్సులు ఏమైనా కొనుక్కుంటాను, నాకు డబ్బులు ఇవ్వవా అని అడగగానే సుమలత గారు అల్మారాలో నుంచి పర్సు తీసి కూతురికి డబ్బులు ఇచ్చారు. నీకు ఇంకా ఏమైనా అవసరమైతే నాతో చెప్పమ్మా అని అన్నారు. సంగీత వంటగదిలో నిలబడి చూస్తూనే ఉంది. కానీ సుమలత గారు ఒక్క ప్రశ్న కూడా అడగకుండానే అనూషకి డబ్బులు ఇవ్వడం చూసి సంగీత ఆశ్చర్యపోయింది. కిచెన్లో సరుకులు అయిపోతే నేను డబ్బులు అడిగితే అత్తగారు 1,15,00,000 ప్రశ్నలు అడుగుతారు. కానీ తను షాపింగ్కి వెళతాను అనగానే అడగకుండానే డబ్బులు ఇచ్చేశారు అనుకుంది సంగీత. కానీ తను ఏమీ మాట్లాడాలని అనుకోలేదు. తనకి చాలా అలసటగా ఉంది. రోజు తను ఎంత అలసిపోతున్నా
ఇంట్లో ఏ పనిలో ఎవ్వరూ సహాయం చేయడం లేదు. అనూష షాపింగ్ నుంచి తిరిగి వచ్చేసరికి వినయ్ కూడా ఇంటికొచ్చాడు. సంగీత అందరికీ డిన్నర్ వడ్డించింది. సుమలత గారు, అనూష చాలా లేట్ అయింది, సర్లే భోంచేద్దాం రా అనగానే, లేదమ్మా, నేను రేఖతో కలిసి బయట తినొచ్చాను, ఆ రెస్టారెంట్లో ఫుడ్ చాలా బాగుంది అంటూ తను తీసుకున్న డ్రెస్లన్నీ తల్లికి చూపించడం మొదలుపెట్టింది. చూడమ్మా, నేను ఎంత అందమైన డ్రెస్ తెచ్చుకున్నానో చూడు, ఎంత అద్భుతంగా ఉందో అని చెబుతూ ఉండగానే సుమలత గారు నవ్వుతూ చూస్తున్నారు. అంతలోనే అనూష, అమ్మా, నేను నీకోసం కూడా ఒక మంచి చీర తెచ్చాను అంటూ సుమలత గారికి చూపిస్తూ ఉంది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేస్తున్న వినయ్ మనసులో మాత్రం చాలా అలజడి చెలరేగుతుంది. అనూష పుట్టింటికొచ్చి దాదాపు నెల గడిచింది. కానీ తను అత్తమామల ఇంటికి వెళ్లాలన్న ఆలోచనలో లేదు. ఇంటి పరిస్థితులన్నీ చూసి చూసి అలసిపోయిన సంగీత ఒకరోజు వినయ్తో, ఇలా ఎంతకాలం కొనసాగుతుందండి అని ప్రశ్నించింది. అనూష, అజయ్ వాళ్ళ వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. వాళ్ళ వివాహ వార్షికోత్సవం త్వరలోనే రాబోతుంది. ఆ రోజున వాళ్ళిద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలన్నీ తొలగించి అనూషని అత్తగారింటికి పంపించే ప్రయత్నం చెయ్యండి అని చెప్పగానే వినయ్ కూడా, సరే, నేను ఆలోచించి ఏదో ఒకటి చేస్తాను అని చెప్పాడు. వాళ్ళ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కేక్ ఆర్డర్ చేసి వార్షికోత్సవానికి అజయ్ని కూడా ఇంటికి పిలవాలి అని అనుకున్నాడు వినయ్. కేక్ రాగానే వినయ్ అనూషని, సుమలత గారిని బయటకు పిలిచాడు. అదంతా చూసి సుమలత గారు ఆశ్చర్యపోయారు. అనూష, సుమలత గారు కేక్ ని చూసి, ఇదంతా ఏమిటి, ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగారు. వెంటనే వినయ్ నవ్వుతూ, ఈ రోజు నీకు అజయ్కి మొదటి వివాహ వార్షికోత్సవం, ఆ విషయం నువ్వు మర్చిపోయావా? ఈ వార్షికోత్సవాన్ని మేం ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయాలి అని అనుకున్నాము. మీరిద్దరూ కలిసి మీ వార్షికోత్సవాన్ని సంతోషంగా జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాము. నువ్వు వెంటనే బావగారికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని పిలువు అని చెప్పగానే ఆ మాటలు విన్న అనూష ఆవేశపడిపోయింది. మీకెంత ధైర్యం? అజయ్ మొహం కూడా చూడడం నాకు ఇష్టం లేదు అని చెప్పింది. సుమలత గారు కూడా తన కూతురికి సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. సుమలత గారు కోపంగా గొణుగుతూ తన గదిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు వినయ్ గట్టిగా ఊపిరి పీల్చుకొని, ఏం చేయాలో అర్థం కావడం లేదు, ఈ సమస్యను పరిష్కరించడానికి ఎవ్వరూ ఇష్టపడడం లేదు, మొండితనంతో సంబంధాలు కూడా తెంచుకోవాలి అని అనుకున్నాడు. వీళ్ళకి బంధాలని నిలబెట్టుకోవడం తెలీదు, నాశనం చేసుకోవడం మాత్రమే తెలుసు అనుకున్నాడు వినయ్. మరుసటి రోజు అనూష తన భర్తతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఇంట్లో ఆ విషయం గురించి మాట్లాడింది. నేను అజయ్తో విడాకులు తీసుకుని సంబంధాన్ని వదిలించుకోవాలి అని అనుకుంటున్నాను అని చెప్పగానే వినయ్ మరోసారి అనూషకి నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. తన తల్లితో మాట్లాడితే ఏదైనా పరిష్కారం దొరుకుతుంది అని అనుకున్నాడు. వెంటనే తన తల్లిని గదిలోకి పిలిచాడు. ఏమైంది బాబు, ఎందుకు పిలిచావు అని సుమలత గారు అడగగానే, అమ్మా, అనూష విడాకులు తీసుకుంటానని మొండిగా మాట్లాడుతుంది, అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అనగానే, నా కూతురు అత్తారింట్లో చాలా విసిగిపోయింది, విడాకులు తీసుకోవడంతోనే తన ఆనందం ఉందంటే తనను విడాకులు తీసుకోనివ్వు అన్నారావిడ. వెంటనే వినయ్, తన జీవితం నాశనం కావడం నేను చూడలేనమ్మా, తన జీవితం నాశనం అవ్వడానికి నువ్వే కారణం, భార్యాభర్తల మధ్య వివాదాన్ని పరిష్కరించే బదులుగా దాన్ని మరింత పెంచుతున్నావు నువ్వు అనగానే ఆ మాటలు విన్న సుమలత గారికి చాలా కోపం వచ్చేసింది. మీ చెల్లి ఈ ఇంట్లో ఉండడం నీకు చాలా బాధగా ఉన్నట్టుందే, నువ్వు తన మీద సానుభూతి ప్రదర్శించాల్సిన అవసరం లేదు అంటూ నీ వల్లే నా కొడుకలా మాట్లాడుతున్నాడు అని సంగీతని చూస్తూ అన్నారు సుమలత గారు. వెంటనే వినయ్, అమ్మా, నువ్విప్పుడు సంగీతని ఎందుకు నిందిస్తున్నావు? తన ఇంటి కోసం ఎంత కష్టపడుతుందో నీకు తెలుసు కదా, తను ఈ ఇంటి క్షేమం గురించే ఆలోచిస్తుంది అని చెప్పగానే సుమలత గారు పదునైన స్వరంతో, నాకు అన్నీ తెలుసు, ఇక్కడ ఎవరి క్షేమం గురించి ఆలోచిస్తున్నారో నాకు బాగా తెలుసు అని అనగానే వినయ్ గట్టిగా ఊపిరి పీల్చుకొని, అమ్మా, నువ్వు ఎప్పుడైనా అసలు అజయ్తో మాట్లాడాలని అనుకున్నావా? అసలు ఈ గొడవకి మూల కారణం ఏంటో తెలుసుకోవాలని అనుకున్నావా అని అడిగాడు. వెంటనే సుమలత గారు, అలాంటి చౌకబారు మనుషులతో నేను మాట్లాడాలని అనుకోవడం లేదు,
వాళ్ళు నా కూతురు జీవితాన్ని నాశనం చేసేశారు అని చెప్పారు సుమలత గారు. అమ్మా, నువ్వు తప్పు మొత్తం అజయ్దే అని ఎలా అంటావు? ఒక బంధం అభివృద్ధి చెందాలన్నా క్షీణించాలన్నా అది ఇద్దరి మీద ఆధారపడి ఉంటుంది. అసలు నిజంగా అక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలుసు? నువ్వు అనూష ఏం చెప్తే అదే విని దాని ఆధారంగానే మాట్లాడుతున్నావు అని అన్నాడు వినయ్. సుమలత గారు, నువ్వు ఈ విషయం గురించి ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు అని గట్టిగా అరిచారు. వెంటనే వినయ్ తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రోజు సంగీత వినయ్తో, మా మామయ్య కొడుకు పెళ్ళుంది కదా, ఆ పెళ్లి కోసం నువ్వు కొత్త సూట్ కొనుక్కో వినయ్ అని చెప్పగానే, సరే అమ్మ దగ్గర నేను డబ్బులు తీసుకొస్తాను, మనం షాపింగ్కి వెళదాం అని చెప్పి టిఫిన్ చేసిన తర్వాత వినయ్ తన తల్లి దగ్గరకు వెళ్ళాడు. అమ్మా, నాకు డబ్బు కావాలి, సంగీత వాళ్ళ పుట్టింట్లో పెళ్ళుంది, సూట్ కొనుక్కోవాలి అని చెప్పాడు. వెంటనే సుమలత గారు, బాబు, ఈ నెల ఖర్చులు చాలా ఎక్కువైపోయాయి, ప్రస్తుతం డబ్బులు లేవు అని చెప్పారు. వెంటనే వినయ్ ఆశ్చర్యంగా, వారం క్రితమే కదమ్మా నా జీతం మొత్తం నీకు ఇచ్చాను, ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్ళిపోయింది అని అడిగాడు. సుమలత గారు ఆ విషయం గురించి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. డబ్బులన్నీ అనూష డ్రెస్సుల కోసం నగల కోసం ఖర్చు పెట్టేసింది. వెంటనే సుమలత గారు, ఇప్పుడు నేను ఆ ఖర్చులన్నింటికి లెక్కలు చెప్పడం మొదలు పెట్టాలా ఏమిటి అనగానే వినయ్, అమ్మా, ఆ డబ్బు ఎక్కడికి పోయిందో చెప్పు, నువ్వు అనూషకి షాపింగ్ చేసుకోవడానికి ఇచ్చావు కదా అన్నాడు. సుమలత గారు కోపంగా, అనూష షాపింగ్ చేస్తే తప్పేంటి, తన జీవితంలో ఆల్రెడీ చాలా సమస్యలున్నాయి, తనను సంతోషపెట్టడానికి నేను కొంత డబ్బు తనకిచ్చాను అని అన్నారు. వెంటనే వినయ్ కోపంగా, అమ్మా, అనూష జీవితంలో సమస్యలకు పరిష్కారం ఖరీదైన బట్టల్ని షాపింగ్ చేయమనడమా? మరి మన అవసరాల సంగతి ఏమిటి? అనూషకి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టించేందుకు అనుమతి ఉంది, కానీ నా గురించి నా భార్య గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నా భార్య రోజంతా ఈ ఇంటి పనుల్లో బిజీగా ఉంటుంది, రోజంతా కష్టపడుతూనే ఉంటుంది. నువ్వు నా జీతం మొత్తం తీసుకొని నీ కూతురు అవసరాలు తీర్చేస్తున్నావు. ఉన్న డబ్బంతటితో నీ కూతురు అవసరాలు తీరిస్తే ఇంకా ఇంట్లో మిగతా వాళ్ళ సమస్యలకు సంబంధించిన ఖర్చులు ఎలా తీరుస్తావు? ఈ ఇంట్లో ప్రతి ఒక్కరి ఖర్చుల్ని తీర్చడం నీ బాధ్యత కదా అని అన్నాడు వినయ్. సుమలత గారు, అనూషకి తన భర్త నుంచి ఎలాంటి సహాయము లభించడం లేదు, అందుకే దానికి కొంత డబ్బు ఇచ్చాను అని అన్నారు. వెంటనే వినయ్, ఈ విషయంలో తప్పంతా నీదేనమ్మా, తప్పొప్పుల మధ్య వ్యత్యాసాన్ని నువ్వు తనకి నేర్పించలేదు, తన మొండితనాన్ని ప్రోత్సహించావు అంటూ కోపంగా వినయ్ తలుపులు మూసేసి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. సుమలత గారు సంగీత వైపు చూస్తూ, నిప్పు పెట్టి ఎంత మౌనంగా కూర్చుందో చూడు నంగనాచి అంటూ వ్యంగ్యమైన స్వరంతో అన్నారు. ఈ నెలలో నేను చాలా ఖర్చులు చేసేశానని ఇంత గొడవ చేస్తున్నారు, ఇప్పుడు అసలు కొత్త సూట్ కొనుక్కోవాల్సిన అవసరం ఏముంది, ఇంతకు ముందున్నవి వేసుకోకూడదా అంది అనూష. వీళ్ళందరూ నేను షాపింగ్ చేసి కొత్త బట్టలు కొనుక్కుంటే చూడలేకపోతున్నారమ్మా అంటూ అనూష అనగానే సంగీత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ తను ఏమీ మాట్లాడలేదు. అనూష తన భర్తకి విడాకుల నోటీస్ పంపించింది. తనకి తన భర్తకి మధ్య ఉన్న సంబంధం రోజు రోజుకి క్షీణిస్తూ వస్తుంది. వినయ్, సంగీత ఆ బంధాన్ని కాపాడడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకరోజు సాయంత్రం వినయ్ సంగీతతో, సంగీత, నేను అజయ్ను కలవడానికి వెళుతున్నాను, బహుశా నేను మాట్లాడితే ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందేమో అని చెప్పాడు. ఆ రోజు సుమలత గారు కూడా మార్కెట్కి వెళ్లారు. అదే సమయంలో అనూష ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇదే మంచి సమయం అని భావించింది సంగీత. వెంటనే సంగీత అనూష దగ్గరకు వెళ్ళి కూర్చుని, అనూష, నేను నీతో ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను. నువ్వు నీ పంతాలు పట్టింపులు వదిలిపెట్టేసి మీ అత్తగారింట్లో స్థిరపడడానికి ప్రయత్నించు. ఒక మహిళ యొక్క గౌరవం ఆమె భర్త మీదే ఆధారపడి ఉంటుంది అని చెప్పగానే అనూషకి చాలా కోపం వచ్చింది. కనీసం ఇంటి పని మనిషిగా కూడా నన్ను పట్టించుకోని వాడికి నేనెందుకు గౌరవం ఇవ్వాలి? భార్య కోరికలు కూడా తీర్చలేనివాడు నాకు అవసరం లేదు అంది అనూష. సంగీత వెంటనే, అనూష, అలా అనొద్దు, నేను కూడా ఉదయం నుంచి రాత్రి వరకు ఇంటి పనులన్నీ చేస్తున్నాను, కానీ నేను ఈ ఇంటి పని మనిషిలా ఫీల్ అవ్వడం లేదు. నా ఆనందం ఇందులోనే ఉంది. ఇది నా ఇల్లు అని నేను భావిస్తున్నాను. చాలా రోజుల నుంచి నువ్వు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నావు. భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న గొడవలు సహజం,
అలాంటి చిన్న చిన్న విషయాల కోసం బంధాలను తెంచుకోవాలనుకుంటే ఎలాగా అని సంగీత మాట్లాడుతూ ఉండగానే అదే సమయంలో సుమలత గారి ఇంటికి తిరిగొచ్చారు. ఆ మాటలన్నీ విన్న సుమలత గారు కోపంతో, నా కూతురు జీవితంలో జోక్యం చేసుకోవడానికి నువ్వెవరు అంటూ కోపంగా సంగీత మీదకొచ్చారు. వెంటనే సంగీత, లేదత్తయ్య గారు, నేను తన జీవితాన్ని సరిదిద్దాలి అని అనుకుంటున్నాను అంది సంగీత. వెంటనే సుమలత గారు, మీరు సరిదిద్దాలని చూస్తున్నారా లేదంటే తనని వదిలించుకోవాలని అనుకుంటున్నారా అని అడిగారు. వెంటనే అనూష కూడా, నా విషయాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం మీ ఎవ్వరికీ లేదు అని చెప్పి టీవీ రిమోట్ తీసుకొని టీవీ ఆన్ చేసింది. అదే సమయంలో వినయ్ కూడా ఇంటికొచ్చాడు. వెంటనే సంగీత పక్కనే వెళ్ళి కూర్చున్నాడు. వెంటనే సంగీత, అమ్మా, అన్నయ్య నాకు ఏదైనా ఉపన్యాసం చేయడానికి ఇక్కడ కూర్చునుంటే నేను దాన్ని వినడానికి సిద్ధంగా లేనని చెప్పు అని అంది. ఆ మాటలు విన్న వినయ్ కోపం ఆకాశానికి తాకింది. పెద్ద గొంతుతో, ఇప్పుడు నేను ఏదైతే చెబుతానో అదే నువ్వు వినాలి అని మాట్లాడుతూ ఉండగానే సుమలత గారు, వినయ్, నువ్వు నీ చెల్లెలతో ఇలాగే నా మాట్లాడేది అన్నారు. అప్పుడు వినయ్, అమ్మా, నేను ఈరోజు అజయ్ని కలిసి వచ్చాను. తను చాలా మంచి మర్యాద కలిగిన వాడు కాబట్టి అనూష క్షమాపణలు చెబితే ఇప్పటికైనా తను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పగానే అనూష కోపంగా, నేనెవ్వరికీ క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా లేను అంది. వెంటనే వినయ్ కోపంగా, అమ్మా, నీ కూతురికి నువ్వు ఎలాంటి విలువలు నేర్పించావో తెలుసా? తను అత్తమామల్ని అస్సలు గౌరవించదు. ఇంట్లో వాళ్ళ కోసం ఒక్కరోజు కూడా వంట చేయదు. ఎవరైనా ఏదైనా అడిగితే హోటల్ నుంచి ఆర్డర్ చేసుకోమని తల బిరుసుగా సమాధానాలు చెబుతుందట. ప్రతి చిన్న విషయానికి గొడవ సృష్టిస్తుంది. అసలు ఇప్పుడు వీళ్ళ మధ్యన గొడవకి కారణం ఏంటో నీకు తెలుసా? అజయ్ని తన తల్లిదండ్రుల నుంచి విడిపోమ్మని డిమాండ్ చేసిందట. వేరు కాపురం పెట్టమని గొడవ పెట్టుకొని వేరు కాపురం పెడితేనే తిరిగి ఇంటికి వస్తానని ఇక్కడికి వచ్చేసిందంట అన్నాడు వినయ్. ఆ మాటలకు సంగీత కూడా ఆశ్చర్యపోయింది. వెంటనే సంగీత అనూష భుజం మీద చెయ్యి వేసి, అనూష, అసలు నువ్వు వేరు కాపురం గురించి ఎందుకు మాట్లాడావు అని అడగగానే, నువ్వు మౌనంగా ఉండొదినా, నీ నుంచి నాకు ఎలాంటి సలహాలు అవసరం లేదు అని చెప్పింది అనూష. వెంటనే వినయ్, నువ్వు మాట్లాడేది వినాలని నేను అనుకోవడం లేదు. నేను నిన్ను ఇప్పుడే తీసుకెళ్ళి మీ అత్తమామల ఇంట్లో విడిచిపెట్టొస్తాను. ఇదే నా నిర్ణయం, ఇదే నా చివరి నిర్ణయం, ఇది ఎప్పటికీ మారదు అంటూ అనూషని తన అత్తగారింట్లో దించడానికి తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు వినయ్. వెంటనే సుమలత గారు, నా కూతుర్ని ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లడానికి నువ్వెవరు? జాగ్రత్త, నువ్వు నీ భార్య సలహా మేరకే ఇవన్నీ చేస్తున్నావని నాకు బాగా తెలుసు. నా కూతురు ఇక్కడ ఉండడం నీకు ఇష్టం లేకపోతే మీరిద్దరే ఈ ఇంట్లో నుంచి బయటకు నడవండి. ఈ ఇల్లు నాది అని కోపంగా అన్నారు సుమలత గారు. ఇప్పుడు వినయ్ చేతులు ముడుచుకుని కూర్చోవాలి అని అనుకోలేదు. తర్వాత రోజే ఒక అద్దె ఇల్లు చూసుకున్నాడు. అద్దె ఇల్లు చూసుకొని భార్యతో సహా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. సంగీత బయటకు వెళుతూ సుమలత గారి పాదాలు తాకినప్పుడు ఆవిడ తన పాదాలను వెనక్కి లాగేసుకుంది. ఆ రోజు నుంచి వినయ్ ఇంకా సంగీత ఆ ఇంట్లో గొడవల నుంచి విముక్తి పొంది ఇప్పుడు వేరే ఇంట్లో ప్రశాంతంగా ఉంటున్నారు. వాళ్ళు సౌకర్యవంతమైన ఇంకా సంతోషకరమైన జీవితాన్ని గడపడం మొదలుపెట్టారు. ఆ తరువాత అనూష, అజయ్లకి కోర్టు కూడా విడాకులు మంజూరు చేసింది. విడాకులు తీసుకున్న ఒక నెల తరువాత అప్పటి వరకు పొదుపు చేసిన సుమలత గారి డబ్బులన్నీ ఖర్చయిపోవడం మొదలయ్యాయి. ఇక మెల్లమెల్లగా డబ్బు కష్టాలు పెరగడం ప్రారంభించాయి. రేషన్ షాప్లో కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గర కూడా అప్పులు పెరిగిపోయాయి. ఇక అప్పు ఇవ్వడానికి షాపు వాళ్ళు కూడా తిరస్కరించారు. ఇప్పుడు ఎలా బ్రతకాలి అని తల్లి కూతుర్లిద్దరూ ఆందోళన చెందారు. ఇంట్లో లైట్లన్నీ ఆరిపోయాయి. చాలాసేపు చీకట్లో కూర్చుంది అనూష. అమ్మా, చాలాసేపు అయింది కరెంటు పోయి, ఇంతవరకు కరెంట్ ఎందుకు రాలేదు అని కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేస్తే వాళ్ళు కరెంటు బిల్లు కట్టలేదని, అందుకే కరెంటు కట్ చేశామని చెప్పారు. అప్పుడు సుమలత గారు తల పట్టుకుని కూర్చున్నారు. ఇలా అయితే మనం ఆకలితో చచ్చిపోతాము, మనం ఏదో ఒక పని చేయాల్సి వస్తుంది అని చెప్పగానే అనూష, అమ్మా, నేను మా అత్తగారింటికి వెళ్ళిపోతాను. పని చేయాల్సి వస్తే అక్కడే చేస్తాను. ఇక నేను ఇక్కడ ఉండాలని అనుకోవడం లేదు. విడాకులు తీసుకున్నప్పటికీ క్షమాపణలు చెబితే అజయ్ నన్ను క్షమిస్తాడు. తను ఇప్పటికీ నన్ను ప్రేమిస్తూనే ఉండుంటాడు. తను తప్పకుండా నన్ను అంగీకరిస్తాడు. ఆ విషయం నాకు తెలుసు. నేనిక ఈ చీకట్లో ఇన్ని ఇబ్బందులలో బ్రతకాలని నేను అనుకోవడం లేదు.
అక్కడ కనీసం నాకు తినడానికి తిండైనా ఉంటుంది. మా అత్తయ్య మావయ్య కూడా అంత చెడ్డవాళ్లేం కాదు, నేను వాళ్లతోనే కలిసి ఉంటున్నాను అని చెప్పి అనూష ఇంటి నుంచి బయలుదేరింది. కానీ తను అత్తగారింటికి వెళ్లేసరికి ఆ ఇల్లంతా చాలా సందడిగా ఉంది. అజయ్ ఆ ముందు రోజే వేరే పెళ్లి చేసుకున్నాడు. ఈ రోజు అతని పెళ్లి పార్టీ జరుగుతుంది. ఇది విన్న అనూష కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన అడుగులు తడబడుతున్నాయి. రోడ్డు మీదకొచ్చింది. ఆమెకి ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు. అహంకారం అన్ని సంబంధాల్ని నాశనం చేస్తుంది అని తను ఇంతకుముందు అర్థం చేసుకోలేకపోయింది. తను అర్థం చేసుకునేసరికి పరిస్థితులన్నీ చెయ్యి దాటిపోయాయి. పరిస్థితి చెయ్యి దాటిపోయాక ఎంత బాధపడినా ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తాను.